అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. H1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడున్న బిజినెస్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ దేశపు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఒక కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో మరి ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులు వాదనలు కూడా జరుగుతాయి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, మరి ట్రంప్కి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. మరి ట్రంప్కి నెగిటివ్గా అక్కడ తీర్పు వచ్చే అవకాశం ఉందంటారా? చిన్న సవరణ ఏంటంటే మనోజ్, నువ్వు చెప్పిన దానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయం వివాదం కావటం కాదు, వివాదం అయ్యే నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. ట్రంప్కున్న నేచర్ అది, వివాదాలను ఆయన గెలుక్కుంటాడు. కాకపోతే కోర్టుకు వెళతారన్న విషయం అందరూ అనుకున్నట్టే ట్రంప్కి కూడా తెలుసు. ముందు ఆ నిర్ణయం ఏదైతే వచ్చిందో ఆ రోజే అందరూ చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న కంపెనీలు, ప్రత్యేకించి భారతీయ ఐటీ కంపెనీలు ఏవైతే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ కోర్టును అప్రోచ్ అవుతారు, అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని అప్రోచ్ అవుతారు అని అనుకున్నారు. అనుకున్న విషయం ట్రంప్కి కూడా తెలుసు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులో ఖచ్చితంగా కేసు పడిద్ది అన్న విషయం. నిజానికి ట్రంప్ తెలివి తక్కువడు కాదు. ఒక అమెరికా అధ్యక్షుడు డెసిషన్ అనేటువంటిది ఎలా జరిగిందంటే ఒక టీం వర్క్గా జరిగింది. ఆలోచన ట్రంప్దే కావచ్చు, ఆలోచన ఎలా ఇంప్లిమెంట్ చేస్తే నిలబడిద్ది అన్న దాని మీద పెద్ద వర్కౌట్ జరిగింది. వర్కౌట్ జరిగిన తర్వాత డెసిషన్ వదులుతారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంలో కూడా చాలా తెలివిగా చూడు, అక్కడున్న ఆల్రెడీ అక్కడ చదువుకున్న వాళ్ళకి ఈ రూల్ వర్తించదు, ఈ నిర్ణయం వర్తించదు. ఆల్రెడీ H1B వీసాలు ఉన్న వాళ్ళకి నిర్ణయం వర్తించదు. కొత్తగా బయట దేశం నుంచి H1B వీసాలకు అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే $1,00,000 ఫీజు అనేది వర్తిస్తుంది. అంటే బయట దేశం నుంచి వస్తున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే H1B వీసాల మీద నిర్ణయం తీసుకునే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉండదు, అమెరికన్ కాంగ్రెస్కి ఉంటుంది. టెక్నికల్గా ఒకవేళ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నా ఆ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తేనే అది ఆ నిర్ణయంలోకి వస్తుంది, అంటే అమల్లోకి వస్తుంది. అమల్లోకి రావాలంటే అంతిమంగా అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోవాలి. అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకోకపోయినా సరే అమల్లోకి రావాలంటే ట్రంప్ ఏం చేయాలి, దానికి దేశ భద్రతను ముడిపెట్టాలి. అంటే ట్రంప్కి దేశ భద్రత విషయంలో పూర్తి అధికారాలు ఉంటాయి. అంటే ట్రంప్ కావచ్చు, అమెరికా అధ్యక్షుడు హోదాలో ఎవరుంటే వాళ్ళకి జాతీయ భద్రతను ముడిపెడితే ఇంకా అక్కడ బోర్డర్స్లో ఎవరిని దేశంలోకి ఎలో చేయాలి, ఎవరిని ఎలో చేయొద్దు, ఎలో చేసే వాళ్ళకి ఎలాంటి రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి అనేది పూర్తి అధికారం అమెరికా అధ్యక్షుకుంటుంది. ఆ పదాన్ని ట్రంప్ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కొత్తగా H1B వీసా పొందేవాళ్ళు అమెరికా బోర్డర్లోకి అడుగు పెట్టబోయే వాళ్ళని అర్థం. అమెరికా బోర్డర్లోకి అడుగు పెట్టబోయే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ మీద ఏం కండిషన్స్ ఉండాలి, అసలు వీళ్ళని ఎలా చేయాలా వద్దా అనే పూర్తి అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంది కదా. సో ఆ పొజిషన్ అడ్డు పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ మీద $1,00,000 ఫీజు నిర్ణయించాడు. దీన్ని బట్టి ట్రంప్ ఏం చెప్పుకుంటాడు, ఈ దేశంలోకి ఎక్కువ మంది రావటం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కుదించడానికి, సంఖ్యను తగ్గించడానికి, బయట దేశం వాళ్ళు అమెరికాలోకి రావటాన్ని తగ్గించడానికి నేను నిర్ణయం తీసుకున్నానని కోర్టులో చెప్తాడు. ఇది కొంత నిలబట్టడానికి అవకాశం ఉంది. ఇంకనే మొత్తంగా H1B వీసాల మీద నిర్ణయం తీసుకొని ఉంటే ఆ నిర్ణయం కనుక అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అప్లై అయ్యి ఉంటే, అంటే అక్కడ ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళు, అక్కడ ఆల్రెడీ H1B వీసాలు పొందిన వాళ్ళు, లేదు వేరే వీసాల మీద వచ్చి H1B వీసాలకి ట్రాన్స్ఫర్ పెట్టుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా అప్లై అయ్యి ఉంటే ట్రంప్ నిర్ణయాన్ని కొట్టివేసేది. కానీ తెలివిగా ఏం చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇది అమలు కాదు, ఈ దేశంలో కొత్తగా H1B వీసాల మీద వద్దామనుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అనేది ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అక్కడ ట్రంప్ నిలబడతాడు. కాబట్టి ఇది దేశ భద్రతకు ముడిపెట్టి తీసుకున్న నిర్ణయం కాబట్టి కోర్టుల్లో కూడా ట్రంప్కి అనుకూలంగానే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ట్రావెల్ బ్యాన్ విధించాడు ట్రంప్. అప్పుడు కూడా సుప్రీంకోర్టులో వాదన జరిగితే ట్రంపే గెలుస్తాడు. ఎందుకంటే బోర్డర్ మీద పూర్తి రైట్స్ అమెరికా చట్టాల ప్రకారం అమెరికన్ ప్రెసిడెంట్కి ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంటి అంటే పైకి ఏం చెప్తున్నప్పటికీ కూడా భారతీయ వ్యతిరేకత అతనికి కనపడుతూ ఉంది. ఎందుకంటే H1B వీసాల్లో పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ 2024 ఇయర్లో 85,000 H1B వీసాలు జారీ చేస్తే అమెరికా ప్రభుత్వం కంపెనీలకి, ఆ కంపెనీలు దాదాపు 73% భారతీయుల్ని H1B వీసాల కింద రిక్రూట్ చేసుకున్నాయి. అంటే 73%, అంటే మిగతా శాతం చైనా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మిగతా దేశాలు ఉన్నాయి. 73% భారతీయులే ఉన్నారంటే ఈ ప్రభావం మన ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రభావం భారతీయుల మీద ఎక్కువ ఉంటుంది అన్న విషయం ట్రంప్కి తెలుసు.
ఈ మధ్యకాలంలో భారతదేశం మీద వరుసగా నిర్ణయాలు చూడు. అంటే ఫస్ట్ 20% సుంకాలు అన్నాడు, తర్వాత ఇంకొక 20% పెనాల్టీ అన్నాడు, మొత్తం 50% సుంకాలు అన్నాడు. ఏం చెప్తున్నాడు 50% సుంకాల కారణం? రష్యా చమురు కొంటున్నారు, అందుకే నేను వేస్తున్నా అని చెప్తున్నాడు. మరి రష్యా చమురు భారతదేశం మాత్రమే కొంటుందా? చైనా కూడా కొంటుంది కదా. మరి చైనా మీద 30% సుంకాలు ఏంటి, భారతదేశం మీద 50% సుంకాలు ఏంటి? భారతదేశం కంటే ఎక్కువ ముడి చమురు రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది చైనా. మరి చైనా మీదే 30% వేస్తున్నాడు, మన దేశం మీద మాత్రం 50% వేస్తున్నాడు. అంటే లోపల మనసులో ఒకటి ఉంది, పైకి కారణం ఇంకోటి చెప్తున్నాడు. నిజానికి రష్యాతో ట్రేడ్ కొనసాగించకూడదు అన్నది అమెరికా నినాదం అయ్యి ఉంటే, అమెరికా మరి ఎందుకు కొంటుంది యురేనియం ముడి పదార్థాలని? యురేనియం సంబంధించిన ముడి పదార్థాలని అమెరికా కొనుగోలు చేస్తుంది రష్యా నుంచి. ఈవెందో యూరోపియన్ యూనియన్ రష్యాతో ట్రేడ్ కొనసాగిస్తుంది. అదే యూరోపియన్ యూనియన్ రష్యాతో ట్రేడ్ కొనసాగించడం కరెక్టేనంట, అమెరికా కొనసాగించడం కరెక్టేనంట, కానీ భారతదేశం చమురు కొనటం మాత్రం తప్పంట. ఈవెందో చైనా కొనటం కూడా కరెక్టేనంట, కానీ భారతదేశం కొనకూడదట. ఏంది ఈ భారతదేశం మీద నీ పెత్తనం? అంటే అమెరికా ఆలోచన ఏంటంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశంలోకి తీసుకురావాలని. ఇక్కడ భారతదేశంలో 140 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు. ఆ 140 కోట్ల కస్టమర్స్కి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయాలని. రెండోది భారతదేశంలో ఉన్నటువంటి వనరుల మీద తన పెత్తనం చేయాలని. రెండు భారతదేశం మీద పెత్తనం చేయాలని. ప్రత్యేకించి భారతదేశం ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరి దగ్గర ఏం కొనాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా తనే డిసైడ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. భారతదేశం అనేది ఒక పెద్ద మార్కెట్, ఈ మార్కెట్ తన కంట్రోల్లో ఉండాలని ట్రంప్ ఆలోచన. కానీ దానికి భారతదేశం ఒప్పుకోవట్లేదు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి ఒప్పుకోవట్లేదు. ఒకవేళ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కనుక భారత మార్కెట్లోకి వస్తే, మనది వ్యవసాయ ఆధారిత దేశం, మన దేశంలో దాదాపుగా రైతులు వ్యవసాయం 70% ఉంటాయి. కాబట్టి ఇదంతా దెబ్బతినిపోయింది. అంటే అక్కడ వ్యవసాయ ఉత్పత్తులకి అనేక సబ్సిడీలు ఉండటం వల్ల, అమెరికన్ డాలర్కి మన రూపాయికి చాలా వ్యత్యాసం ఉండటం వల్ల అవి చాలా చౌకగా దొరకబడతాయి. కానీ అవి చౌకగా దొరికినప్పుడు అక్కడ పాల ఉత్పత్తులు కావచ్చు, మిగతా అన్నీ కావచ్చు, అవి వచ్చి మన మార్కెట్ ఆక్యుపై చేస్తే మన ఉత్పత్తులు దెబ్బతింటే, మన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతే అంతిమంగా ఎవరు నష్టపోతారు? మన దేశం నష్టపోయింది, మన దేశస్తులు నష్టపోతారు, మన రైతాంగం నష్టపోయింది, మన వ్యవసాయం నష్టపోయింది. కాబట్టి ఇది మోడీ గారికి నచ్చలేదు. అందుకే అమెరికా విషయాలు, అమెరికా పెడుతున్న డిమాండ్ మనం ఒప్పుకోవట్లేదు. ఇది మనసులో పెట్టుకొని ఇంకా పైగా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి పొందాలనుకుంటున్నాడు. అతని టార్గెట్ అది. ఇస్తారు అసలు. అందుకని ఏం చేస్తున్నాడు, ఈ దేశంలో జరుగుతున్నా జరగబోయే యుద్ధాలన్నీ నేనే ఆపుతున్నా అని చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని నేనే ఆపానంటాడు, భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానంటాడు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపుతున్నా అంటాడు. కానీ భారత్ పాక్ యుద్ధం విషయంలో భారతదేశం దాన్ని ఒప్పుకోవట్లే. ట్రంప్ చెప్పేది ఏంది, నేనే యుద్ధాన్ని ఆపానని. కానీ భారతదేశం ఏం చెప్తుంది, అసలు ట్రంప్కి సంబంధం లేదు, పాకిస్తాన్ మీద వచ్చి మోకాల మీద కూర్చుంటే వాళ్ళు బతిలాడితే మేము సీజ్ ఫైర్ ప్రకటించాం, అది తాత్కాలికంగా. మళ్ళా పాకిస్తాన్ కనుక తోక జాడిస్తే, ఉగ్రవాదులకు ఊతమిస్తే, భారతదేశంలో ఏదైనా ఉగ్రదాడులు జరిగితే మేము ఊరుకునేది ఉండదు అని భారతదేశం చెప్తా ఉంది. దీనికి ట్రంప్కి సంబంధం లేదని భారతదేశం చెప్తా ఉంది. అంటే భారతదేశం చెప్పిన మాట ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి అడ్డంకి వస్తుంది. కాబట్టి ఈ పాయింట్ కాడ భారతదేశం మీద కోపం పెంచుకున్నాడు. ఇది ఒక పాయింట్. తర్వాత భారత మార్కెట్ మీద అతనుకున్న కన్ను పాయింట్. పాకిస్తాన్ ఏమో లొంగిపోయింది, తన వనరులన్నీ ట్రంప్ చేతుల్లో పెట్టేసింది. ఎలా కావాలంటే అలా మమ్మల్ని వాడుకోండి సార్ అంటుంది పాకిస్తాన్ ట్రంప్ అని. కానీ భారతదేశం అలా వంగే దేశం కాదు, లొంగే దేశం కాదు, ఆ ట్రంప్ చెప్పినట్టు వినే దేశము కాదు. స్వతంత్రత ఉన్నటువంటి దేశం, సార్వభౌమాధికారం ఉన్న దేశం, ఆత్మాభిమానం ఉన్న దేశం. కాబట్టి అలా పైగా ట్రంప్ ఆంక్షలు పెద్దిన కొట్టి భారతదేశం ప్రత్యామ్నాయాలు చూసుకుంటుంది. ఇప్పుడు రష్యాతోటి, చైనాతోటి మన సంబంధాలు ఈ మధ్యకాలం బాగా మెరుగుపడ్డాయి. నిజానికి చైనాతో మనకున్నటువంటి రకరకాల విభేదాలను కూడా పక్కన పెట్టి స్నేహ సంబంధాలు పెంచుకున్నాం. ఎందుకు పెంచుకున్నాం? ట్రంప్ చూస్తున్నాడు కదా, ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు కదా, దానికి ప్రత్యామ్నాయ మార్కెట్ మనం చూసుకుందాం, ప్రత్యామ్నాయ స్నేహాలు మనం చూసుకుందాం అని చెప్పేసి మనకు ఆల్రెడీ పాత సంబంధాలు ఏవైతే ఉన్నాయో అటు కొంత మెరుగుపరుచుకుందాం అని చెప్పేసి మరింతగా సంబంధాలు పెంచుకుంటాం. ఒకవేళ కనుక రష్యా, చైనా, భారత్ కనుక కలిస్తే అమెరికాని కొట్టడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈ పెద్ద మార్కెట్, అవును, ప్రపంచంలోనే హ్యూజ్ మార్కెట్, ఎక్కువ జనాభా ప్రపంచంలో ఏ దేశాల్లో ఉంది? మొదటి స్థానంలో భారతదేశం, రెండో స్థానంలో చైనా. రెండోది అమెరికా తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా, నాలుగో ఆర్థిక వ్యవస్థ భారత్. నాలుగో ఆర్థిక వ్యవస్థ, రెండో ఆర్థిక వ్యవస్థ కలిసి ప్రపంచంలోని అత్యధిక జనాభాలో మొదటి దేశం, రెండో దేశం కలిస్తే ఇంకేమైనా ఉందా అసలు? కాబట్టి ఈ విషయం ట్రంప్కి అర్థమవుతా ఉంది. కానీ భారతదేశాన్ని లొంగ తీసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే వరుసగా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
నిన్న 50% సుంకాలు ఇందా చెప్పాను కదా, భారతదేశం డ్రగ్స్ దేశం అని ఒకసారి కామెంట్ చేస్తాడు. డ్రగ్స్ ఉత్పత్తికి కేరా పాటర్స్గా మారిపోయిందని చెప్పేసి. తర్వాత ఇంకోసారి ఇంక కామెంట్ చేస్తాడు, భారత్ది రష్యాది డెడ్ ఎకానమీ అని కామెంట్ చేస్తాడు. మరి డెడ్ ఎకానమీ అయినప్పుడు భారతదేశంతో నీకేంద్ర స్వామి? ఇంకొక విషయం ఏమంటాడు, అక్కడ చదువుకున్న పిల్లగాళ్ళకి వీసాలు ఇవ్వడంలో ఇబ్బంది పెడతారు. సోషల్ మీడియా అకౌంట్ కూడా చెక్ చేసి భారతదేశ స్టూడెంట్స్ అమెరికాలో చదువుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి స్టూడెంట్ వీసాలు రాకుండా నిబంధనలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇలా రకరకాలుగా అక్కడ ఆల్రెడీ చదువుకోవడానికి పోయిన వాళ్ళని బయట పని చేసుకోవడానికి లేకుండా చేస్తాడు. బయట పని చేసుకుంటే వీసాలు క్యాన్సిల్ చేస్తా అని చెప్తాడు. మొత్తంగా భారతదేశాన్ని అమెరికా రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ సరే, వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం. వాళ్ళ దేశంలో ఉద్యోగ అవకాశాల కోసం ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటే కరెక్టే కావచ్చు కాక వాళ్ళ దేశం వాళ్ళకి. కానీ ఒక విషయం ట్రంప్ మర్చిపోకూడదు ఏంటి అంటే, ప్రపంచీకరణ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చేసి ప్రపంచం చిన్న కుగ్రామం చేయాలి, గ్లోబలైజేషన్ కావాలి, ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ వ్యాపారం చేసుకోవాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉద్యోగం చేసుకోవాలి, ఈ బోర్డర్స్ ఏంటి, ఈ దేశాలు ఏంటి అని ఒక నీతిని చెప్పేసి అప్పుడు భారతదేశం నుంచి 90స్లో ఐటీకి డిమాండ్ వచ్చిన టైం అదే బాగా. ఆ టైంలో అమెరికాలో ప్రొఫెషనల్స్ లేరు ఐటీకి. అప్పుడు భారతదేశం దగ్గర ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. కాబట్టి భారతదేశంతో బతిలాడి బ్రహ్మరథం బట్టి రకరకాల ఆఫర్లు ప్రకటించి పెద్ద ఎత్తున భారతీయుని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా మనోజ్, భారతీయుల మీద ప్రేమతో వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి. భారతీయులని అమెరికాలో పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకోవడానికి కారణాలు 2. ఒకటి, మన కాడ స్టాండర్డ్స్ గట్టిగా ఉన్నాయి, ప్రొఫెషనల్స్ ఉన్నారు. రెండోది, మనం ఏంటంటే తక్కువ వేతనానికి ఎక్కువ పని చేస్తాం. అమెరికా డాలర్కి మన రూపాయికి వ్యత్యాసం ఉంది కాబట్టి వాళ్ళు కొంత తక్కువ ఇచ్చినా మన దగ్గరకు వచ్చేటప్పుడు మార్చుకుంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం దేశంపై సోషల్ బాండింగ్స్ కూడా వదులుకొని అక్కడ పనిచేస్తున్నామంటే వర్కాలిక్గా ఉంటాం. కాబట్టి ఒకటి వర్క్ హాలిక్, రెండోది తక్కువ వేతనంతో పనిచేస్తాం, ఎక్కువ స్టాండర్డ్స్ చూపిస్తాం, ఎక్కువ ప్రొఫెషనాలిటీ చూపిస్తాం. ఈ కారణాలు ఇచ్చా మాత్రమే మనం రిక్రూట్ చేసుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక అమెరికన్ కంపెనీ దగ్గరికి ఒక అమెరికా అతను ఇండియన్ వెళ్తారనుకో, ఎగ్జాంపుల్ యూఎస్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తారనుకో, వాళ్ళ భాషలో చెప్పాలంటే నల్ల జాతీయుడు తెల్ల జాతీయుడు, మన భాషలో చెప్పాలంటే అమెరికా వ్యక్తి భారతీయుడు వెళ్ళారనుకో, వాళ్ళ ప్రయారిటీ ఎవరికి ఉంటుంది? సహజంగా ఆబ్వియస్లీ అమెరికన్కి ఉంటుంది. అది దాటి మరి మనకి అవకాశం ఇస్తున్నారంటే కారణం ఏముంటుంది? మన టాలెంటు వీళ్ళు వస్తే మనకి ఆదాయం లాభం వస్తుంది అనేటువంటి ఒకే కారణం, అంతే కదా. ఆ టాలెంటు మనని రిక్రూట్ చేసుకుంటే వాడికి లాభం అనే కారణం చేత మనం రిక్రూట్ చేసుకున్నారు తప్ప మన మీద ప్రేమతో ఏం కాదు. ఇవాళ కూడా H1B వీసాల విషయంలో పరిమితులు కనుక విధిస్తే నష్టపోయేది అమెరికానే. ఎందుకంటే అసలు H1B వీసా అంటే ఏంది? ప్రొఫెషనల్ వీసా. అది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అమెరికాలో దొరకకపోతే బయట దేశం నుంచి తెచ్చుకోవాలని పెట్టినటువంటి వీసా ప్రోగ్రామే H1B వీసా. ఇప్పుడు H1B వీసాలో 75% భారతీయులకి ఎందుకు దొరుకుతున్నాయి? భారతదేశంలో ప్రొఫెషనల్స్ ఉన్నారు, టాలెంటెడ్ ఉన్నారు, తక్కువ వేతనంతో పనిచేస్తారు. ఈ కారణం చేత మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అమెరికా కంపెనీలకి పెద్ద బటన్ అయిపోయింది. ఎక్కువ వేతనం ఇవ్వాలి ఒకటి, తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారు ఒకటి, తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళు వస్తారు ఒకటి. అంటే ఇది అమెరికా కంపెనీలకు నచ్చదు. ఇది ట్రంప్కి ఆనందం అనిపించవచ్చు తప్ప అమెరికా కంపెనీకి నచ్చదు. అందుకనే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిర్యాదు చేయడమైనా, కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమైనా నేను అనుకోవడం ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేడేమో అనుకుంటాను నేను. థ్యాంక్ యూ కార్తీక్ గారు. సో ఇది కార్తీక్ గారు అనాలిసిస్. చూస్తున్నాండి మనం టీవీ.